సాధారణమైన కుర్రాడు. అందరిలాగే ఎన్సీసీలో క్రమశిక్షణ నేర్చుకుని అందరినీ ఆకర్షించేందుకు కాలేజ్లో అప్పుడప్పుడు నాటకాలు వేస్తూ సామాన్యమైన జీవితం గడిపిన ఓ వ్యక్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి మనందరం గర్వించే స్థాయికి ఎదగగలదని మనం ఎవ్వరం ఊహించాం. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ విజేత, తెలుగు తల్లి ముద్దు బిడ్డ, అసాధారణ వ్యక్తిత్వంతో కళల్ని నిజం చేసి చూపించిన అసామాన్య వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన పేరులోనే హీరోయిజం ఉంది. ఆయనకి అభిమానుల ప్రేమతో ఇచ్చిన టైటిల్ కూడా ఉంది. దీంతో పాటు ఇటీవలే మరో ప్రతిష్టాత్మకమైన బిరుదు ఆయన ఖాతాలో చేరింది. ఏ పేరు చెప్తే బాక్స్ ఆఫీస్ వద్ద కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది. ఏ పేరు చెప్తే తెలుగు వాళ్ళు విజిల్స్ వేయకుండా ఉండలేరు. ఎవరి పేరు చెప్పుకుని కొంతమంది ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఆ పేరు మెగాస్టార్ చిరంజీవి. అన్న డైలాగ్స్ తో రఫ్ ఆడుకుంటుంటే ఇక్కడ జనం చప్పట్లు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. ఆయన పెట్టేస్తే ఆంధ్రదేశం అంతా విజిల్. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ కి నిజమైన చిరునామా మాత్రం మెగాస్టారే. కేరళ చికాగోనే చిరంజీవి చిరంజీవి. 28 సంవత్సరాల క్రితం పునాదిరాళ్లతో తన కీర్తియాత్రను ప్రారంభించిన చిరంజీవి ఈ 3 దశాబ్దాలలో చిరంజీవి చూపించిన వైవిధ్యం అంతా ఇంత కాదు. అన్యాయాన్ని ఎదిరించి విలన్లను మట్టి కట్టించే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఖైదీ, అడవి దొంగ, గ్యాంగ్ లీడర్ వంటి